109వ కీర్తన మొదటి వచనం మీరు చూస్తే, నా స్తుతికి కారణభూతుడవగు దేవా అని పిలుస్తున్నాడు భక్తుడు దేవుణ్ణి. ఈయన కూడా దావీదు గారి కీర్తన ఇది. ఈ రెండు కలిపి ఆలోచించండి. ప్రతి పరిస్థితిలోనూ, ప్రతి సందర్భములోనూ నేను నిన్ను స్తుతిస్తాను, నా స్తుతికి కారణభూతుడు దేవుడే. అంటే ఏ పరిస్థితిలోనైనా నీవు దేవుణ్ణి స్తుతించడానికి ఒక కారణాన్ని దేవుడే కల్పిస్తాడు. అంటే ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు వెతుక్కోవాలి. ఏంటి వెతుక్కోవాలి? నేను స్తుతించడానికి ఏదైనా ఇప్పుడు నా చుట్టూ కనబడుతుందా అని వెతుక్కోవాలి. వెతుక్కుంటే నీకు ఆ కారణం దొరుకుతుంది, దేవుడే చూపిస్తాడు. ఈ ఒక్క మాట చాలు, ఇది పట్టుకొని ఇంటికి వెళ్ళండి, ధ్యానించుకోండి. ఇంక దాని మీద పెద్ద వాల్యూమ్ రాయొచ్చు. నువ్వే పరిస్థితిలో ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వ్యాధిగ్రస్తుడివై రోగశయ్య మీద ఉన్నావు అనుకో, అప్పుడు స్తుతికి కారణం ఏమిటి చెప్పండి? రోగం వచ్చినందుకు స్తోత్రం కాదు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనని ఆయన ప్రత్యక్షమవుతున్నందుకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.